హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని సుధాకర్ లైఫ్ బైట్స్. 2:30 అవుతుంది. మేము శ్రీశైలం అయితే బయలుదేరుతున్నాము. మేము ఎప్పటి నుంచో శ్రీశైలం వెళ్ళాలని అనుకుంటున్నాం, కానీ కుదరలేదు. ఇప్పుడైతే కుదిరింది. అందులోనూ స్పర్శ దర్శనం చేసుకునే అదృష్టం దొరికింది. సడన్గా ఇప్పుడు వెళ్ళడానికి కారణం అయితే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ వాళ్ళందరూ డిఫరెంట్ వర్క్ ప్లేసెస్ నుంచి వచ్చారు వర్క్ పర్పస్ మీద ఇక్కడికి. సో ఎలాగో ఇలా ఇక్కడ వరకు వచ్చాం కదా, శ్రీశైలం వెళ్దాం అనుకున్నారు. మేము కూడా వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. సో అలా అందరం కలిసి అయితే శ్రీశైలం వెళ్ళాము. మన అందరికీ తెలిసిందే, ఇక్కడ 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం అయితే ఇక్కడ ఉంది. అలాగే ప్రసిద్ధ శక్తిపీఠం భ్రమరాంబ అమ్మవారు ఉన్నారు. మాకు స్పర్శ దర్శనం దొరికింది. ముందు రోజే మా హస్బెండ్ ప్రోటోకాల్ తీసుకున్నారు. సో ప్రోటోకాల్ ద్వారా వెళ్ళడం వల్ల క్యూలో ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఫాస్ట్గా అయితే దర్శనం జరిగింది. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్పర్శ దర్శనంలో మనం స్వయంగా మల్లికార్జున జ్యోతిర్లింగం స్పర్శించి దర్శించుకోవడం కదా, ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. దర్శనం అయ్యాక వెళ్ళేటప్పుడు కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము. తర్వాత అక్కడ నుంచి రూమ్కి వెళ్ళాము. నైట్ డ్రైవ్ చేసే వాళ్ళకి నిద్ర లేదు, సో కొంచెం సేపు వాళ్ళు రెస్ట్ తీసుకుంటారని అలా రూమ్కి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది. 2 అవర్స్ రెస్ట్ తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము. దారిలో వెళ్ళేటప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే ఆగాము. అక్కడ వ్యూ చాలా బాగుంది. సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాంలే అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా వ్యూ బాగుండేదేమో అనిపించింది మాకైతే. ఒక 10 మినిట్స్ అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ అయితే దిగి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మేము అలా తిరిగి వస్తుంటే దారిలో రోడ్ సైడ్ అంతా మ్యాంగోస్ ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఏమో పెద్ద పెద్ద తోటలు ఉన్నాయి. అంత ఫ్రెష్గా దొరుకుతుంటే ఎలా వదులుతాను చెప్పండి. అది సమ్మర్ టైము, మామిడి పండ్ల సీజను. వెంటనే ఆపేసి కొన్నాము. రైపింగ్ కోసం కెమికల్స్ ఏమి యూజ్ చేయట్లేదు. న్యాచురల్గా పండిన మ్యాంగోస్ కదా, సో అందరూ కొనుక్కున్నారు. అక్కడితో ఆగలేదు, మేము తోట లోపలికి కూడా వెళ్ళాము. తోట అయితే చాలా బాగుంది. ఎటు చూసినా మామిడి చెట్లు చాలా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా అనిపించింది. మేము చూస్తుండగానే ఒక లారీ మ్యాంగోస్ లోడ్ చేసి బయటకైతే పంపిస్తున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంతేనండి ఈ వీడియో. మీలో ఎంతమంది శ్రీశైలం వెళ్ళారు, స్పర్శ దర్శనం చేసుకుని మీ ఎక్స్పీరియన్స్ని నా కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.